101 జిల్లాల అందగాడుగా నూతన్ ప్రసాద్ పండించిన వినోదాన్ని తెలుగువారు అంత సులువుగా మర్చిపోలేరు. నూతన్ ప్రసాద్ మాట, ఆట, నటన అన్నీ ఒకానొక సమయంలో ప్రేక్షకులను కిరెక్కించాయి. ఆయన నోట వెలువడిన మాటలు తూటాల్లా జనం నోళ్ళలో పేలేవి. ఆయన విలనిజం, కామెడీ, ట్రాజడీ, సెంటిమెంట్ అన్నీ కూడా ఇట్టే ఆకట్టుకునేవి. నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించారు. చదువుకునే రోజుల నుంచి ఆయనకు ఇతరులను అనుకరిస్తూ వినోదం పంచడం అలవాటు. దాంతో చుట్టూ మిత్రుల్లో పోగేసుకుని నాటకాలు ఆడడం మొదలుపెట్టారు. నాటకాలపై ఆసక్తితో ఆయన మన రామాయణ, భారత, భాగవత గాథలను బట్టియం వేశారు. అప్పట్లో మేటి రంగమార్తాండుల ఫక్కీలో పద్యాలు పాడడం కూడా మొదలుపెట్టారు. అలా పురాణ జ్ఞానం వంట పట్టింది. నాటకాల్లో అలవోకగా నటించడం మొదలైంది. నా ఊరు అనే నాటికలో నూతన్ ప్రసాద్ అభినయం ఎంతోమందిని ఆకట్టుకుంది. దాంతో సినిమా రంగంలో రాణించాలనే అభిలాష కలిగింది. బాపు రమణ తెరకెక్కించిన అందాల రాముడితో నూతన్ ప్రసాద్ తెరకు పరిచయం అయ్యారు. అప్పుడే ఆయన పేరులో ముందు నూతన్ చేరింది. ఆ తర్వాత బాపు, ముత్యాల ముగ్గులో గుర్తింపు ఉన్న పాత్ర సంపాదించారు. ప్రాణం ఖరీదులో మున్సబు బుల్లెబ్బాయిగా భలేగా ఆకట్టుకున్నారు. చలిచీమలు, కుడి ఎడమైతే చిత్రాలలో నూతన్ ప్రసాద్ డైలాగులు విశేషాదరణ చూరగొన్నాయి. 101 జిల్లాల అందగాడుగా జనం మదిలో నిలిచిపోయారు. ఆ తర్వాత నూతన్ ప్రసాద్ నటించిన కలియుగ భారతంలో నవ్వింది ఓ ఆడది నన్ను చూసి నవ్వింది అంటూ చెప్పిన డైలాగులు మరింతగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో నూతన్ ప్రసాద్ డైలాగుల కోసమే జనం సినిమాలకు వెళ్ళిన రోజులున్నాయి. ఇక ఇంటింటి రామాయణంలో హీరోలు రంగనాథ్, చంద్రమోహన్కు సమానంగా నూతన్ ప్రసాద్ పాత్ర కూడా ఉంది. అందులో ఆయనపై చిత్రీకరించిన పాటలు జనాన్ని కుర్చీల్లో కుదురుగా కూర్చొని ఇవ్వలేదు. ఆ సినిమా తర్వాత నూతన్ ప్రసాద్ రమాప్రభ హిట్ పేరుగా మారిపోయారు. బాపు తెరకెక్కించిన పలు చిత్రాల్లో నూతన్ ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తూ మెప్పించారు. బాపు దర్శకత్వంలో రూపొందిన రాజాదిరాజులో కొత్త దేవుడండి పాటలో నూతన్ ప్రసాద్ నటన, అందులో అతను ధరించిన విలక్షణమైన పాత్ర ఆ సినిమా చూసిన వారు ఎప్పటికీ మర్చిపోలేరు. నాటి మేటి నటుల అందరి చిత్రాలలోనూ పలు పాత్రలు పోషించిన నూతన్ ప్రసాద్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాల్లోనూ కీలక రోల్స్ పోషించారు. బామబాట, బంగారు బాట సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురై ఆయన వెన్నుపూస విరిగింది. అప్పటి నుంచి కుర్చీకే పరిమితమైన నూతన్ ప్రసాద్ అలా ఉన్న అనేక చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. కడదాకా తన బాణి పలికిస్తూనే నటించారు. నవభారతం, ప్రజాస్వామ్యం చిత్రాల ద్వారా ఉత్తమ విలన్గా నంది అవార్డును వరుసగా అందుకున్నారు నూతన్ ప్రసాద్. సుందరి సుబ్బారావు, వసుంధర చిత్రాల ద్వారా ఉత్తమ సహాయ నటునిగాను నంది అవార్డులు దక్కించుకున్నారు. ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 2005లో ఎన్టీఆర్ అవార్డుతో నూతన్ ప్రసాద్ను సన్మానించింది. ఆయన చివరిగా నటించిన చిత్రాలలో రాజు, మహారాజు ఒకటి. 2011 మార్చి 30న ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగువారి మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుల్లో నూతన్ ప్రసాద్ ఒకరిగా వెలుగొందుతూనే ఉన్నారు. అయితే చావు చివరి అంచున నిలబడ్డ కూడా మన ప్రయాణం ఆగాల్సిన అవసరం లేదు. అందుకే జీవితంలో అన్నీ కోల్పోయిన వారికి కూడా మిగిలి ఉండేది ఒక్కటే, అది భవిష్యత్తు. జీవితం ముగిసిపోయింది, సర్వస్వము కోల్పోయాము, శూన్యంలో ఉన్నాము అని అనుకునేవారు కూడా ఒక్క అడుగు ముందు వేసి బ్రతకొచ్చు అని నిరూపించిన వ్యక్తి నూతన్ ప్రసాద్. ఆయనకు సినిమా అన్నీ ఇచ్చింది. బోలెడన్ని అవకాశాలు, సమాజంలో మంచి గుర్తింపు, 101 జిల్లాల అందగాడిగా అందరి దృష్టిలో నిలిచిపోయాడు. అదే సినిమా ఆయన నుంచి ఆయన జీవితాన్ని లాగేసుకుంది, సర్వం కోల్పోయేలా చేసింది. బామ్మ మాట, బంగారు బాట సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంలో నడుము కింద భాగంతో పాటు 2 కళ్ళను పోగొట్టుకున్నాడు. ఆ క్షణం తర్వాత ఆయన జీవితంలో ఇంకా ఏమీ మిగలేదు అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు, యాక్సిడెంట్ అంటే ఒక బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు, ఓ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. ఇది నూతన్ ప్రసాద్కి సరిగ్గా సరిపోతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇది కళ అయితే బాగుండు అని ఎన్నో వందల వేల సార్లు అనుకునే ఉంటారు. అయితే ఆయన ఆ రోజుతో ఆగిపోతే మనం ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటాము? నూతన్ ప్రసాద్ అక్కడ నుంచి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టేశాడు. అందుకే ఆయన 101 జిల్లాల అందగాడు అయ్యాడు. ఓడిపోయాడు అని అన్నవాళ్ల నోటితోనే ఔరా అని అనిపించుకున్నాడు. పూర్తిగా డిప్రెషన్ నుంచి కోలుకొని మళ్ళీ తెరపై కనిపించాడు. కోర్టులో జడ్జి, డబ్బింగ్ చెప్పడం, కూర్చొని చేసే పాత్రలు పోషించడం చేశాడు. అదే సమయంలో నేరాలు, ఘోరాలు వంటివి కూడా చేశాడు. ఆయన చివరి రోజుల్లో కాస్త కష్టంగానే ఆయన జీవితం ముగిసింది. అయితే బక్కపల్చగా ఉన్న నూతన్ ప్రసాద్కి పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. అయితే అతని మిత్రులు ఇచ్చిన సలహా మేరకు బీరు తాగితే బాగా బరువెక్కుతారు అని అలా తాగడం అలవాటు చేసుకున్నారు నూతన్ ప్రసాద్. ఒకానొక సమయంలో ఆయన మందుకు బానిస అయిపోయారు. మందు లేకుండా ఉండలేని స్థితికి వచ్చారు. మందు తాగకపోతే చేతులు వణికేవి. దాంతో ఓసారి తన జీవితం గిరున తిరిగినంత పని అయింది. తాగి తన బాడీని, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను అని అర్థం చేసుకొని ఓసారి అన్ని పరీక్షలు చేయించుకోవాలని అనుకున్నారట. ఆ పరీక్షల్లో ఆరోగ్యం బాగానే ఉంది అని రిపోర్ట్స్ వస్తే
తాగుడు మానేయాలని, లేకపోతే ఏదైనా జబ్బు ఉంది అని తెలిస్తే తాగి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నారట నూతన్ ప్రసాద్. అలా పరీక్షలు చేయించుకున్న తర్వాత అతనికి ఎలాంటి సమస్యలు లేవని అని డాక్టర్ చెప్పడంతో అప్పటి నుంచి మందు మానేసి తన పేరు నూతన్ ప్రసాద్గా పెట్టుకొని నూతన జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్లో తన నడుము విరిగిపోయి మంచానికి పరిమితమైపోయారు. నిజానికి ఆ రోజు ఉదయాన్నే అబ్బా వెన్నుపూస విరిగిపోయింది చచ్చన్రా బాబు అనే డైలాగ్తోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పైన తదాస్తు దేవతలు తదాస్తు అన్నారో ఏమో కానీ ఆయన అన్నట్టుగానే వెన్నుపూస విరిగిపోయింది. ఇక ఆ తర్వాత వీల్చైర్లో కూడా కొన్ని సినిమాలు నటించారు. 2011లో చివరికి ఆరోగ్యం సహకరించకపోవడంతో కన్నుమూశారు. 1945 కృష్ణా జిల్లాలో జన్మించిన నూతన్ ప్రసాద్ తన విద్యాభ్యాసం పూర్తి చేసి నాగార్జున సాగర్ హైదరాబాద్లో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత నూతన్ ప్రసాద్ నాటకాలపై అభిమానంతో సుడిగాలి, గాలివాన, కెరటాలు వంటి నాటకాల్లో వివిధ రకాలైన పాత్రలను పోషించారు. ఆయన నటించిన మాలపిల్ల నాటకం 101 సార్లు ప్రదర్శించారు. ఆ తర్వాత తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. కెరియర్లో ఆనందంగా దూసుకుపోతున్న నూతన్ ప్రసాద్ జీవితంలోకి బామ్మ మాట బంగారు బాట అనే చిత్రంలో నటించే పరిస్థితి వచ్చింది. ఆ సినిమాలో కారులో పెట్రోల్కు బదులు సారా పోయడంతో ఆ కారు గాలిలోకి లేచే సన్నివేశం ఉంటుంది. ఆ కారులో ముందు సీట్లో రాజేంద్ర ప్రసాద్, వెనుక సీట్లో నూతన్ ప్రసాద్ కూర్చుని ఉంటారు. షూటింగ్లో భాగంగా కారుని గాల్లోకి గొలుసులతో ఎత్తుతారు. ఆ గొలుసులోని ఒక వరుస అప్పటికే ఊడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. క్రేన్తో 2 కుదుపులు కుదిపేసరికి ఆ గొలుసు కాస్త తెగిపోవడంతో ఒక్కసారిగా గాల్లో నుంచి కారు కింద పడింది. ముందు వరుసలో కూర్చున్న రాజేంద్ర ప్రసాద్కి కాస్త దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్లారు. నూతన్ ప్రసాద్ మాత్రం ఆసుపత్రికి తరలించండి అనడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. వెన్నుపూస దెబ్బతినడంతో పూర్తిగా ఆయన వీల్చైర్కే అతుకుపోయారు. అప్పటికే ఆయన చేతిలో దాదాపు 30 సినిమాలు ఉన్నాయి. ఒక్కసారిగా వెన్నుపూస దెబ్బతినడంతో మునుపటిలా కదులుతూ నడుస్తూ నటించే అవకాశాన్ని నూతన్ ప్రసాద్ పూర్తిగా కోల్పోయారు. వివిధ రకాలైన పాత్రలతో ఎప్పుడూ బిజీగా ఉండే నూతన్ ప్రసాద్ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. ఒకవేళ అవకాశాలు వచ్చినా కుర్చీలో కూర్చొని కనిపించే జడ్జి పాత్రలో లేదా ప్రమాదానికి గురైన మరో పాత్రలో నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవితో అనేక సినిమాల్లో నూతన్ ప్రసాద్ నటించారు. ఆ స్నేహంతో చిరంజీవి తరచూ నూతన్ ప్రసాద్ను పరామర్శిస్తూ ఉండేవారు. సినిమా అవకాశాలు సన్నగిలడంతో నూతన్ ప్రసాద్ డబ్బింగ్ వైపు వెళ్లారు. అలా ఈటీవీలో ప్రసారమయ్యే నేరాలు ఘోరాలు కార్యక్రమంలో తన వాయిస్ని అందించారు. నూతన్ ప్రసాద్ వాయిస్తో కార్యక్రమం ఎంతగానో ప్రజాదరణ పొందింది. ఓ సందర్భంలో ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఒక ముసలమ్మ మాటలు ఆయనలో ప్రేరణ కలిగించడంతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కానీ కొన్ని అనారోగ్య కారణాల వలన 2011 సంవత్సరంలో నూతన్ ప్రసాద్ భువి నుండి దివికెగారు.